మెదక్ పట్టణంలో బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పర్యటించారు. ఈ సందర్భంగా వారు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట మెదక్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీలో 1,40,00,000 రూపాయలతో నిర్మించే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో 45 లక్షల రూపాయలతో నిర్మించే యేసుప్రభువు విగ్రహం, చర్చి ప్రధాన ద్వారం నుండి చర్చి ప్రవేశ ద్వారం వరకు 18 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసే డబుల్ ఆర్మీ సెంటర్ లైట్ల ఏర్పాటు, చర్చిలో 1,50,00,000 రూపాయలతో నిర్మించే 15 మీటర్ల స్టేజింగ్తో 500 KL RCC ట్యాంక్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. తదనంతరం హెడ్ పోస్టాఫీస్ దగ్గర ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ని సందర్శించారు. మహిళా సంఘాలకు 3,53,00,000 చెక్కులను అందజేశారు. వెంకట్రావు నగర్ కాలనీలో 8,40,40,000 రూపాయలతో నిర్మించే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు మెదక్ను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఆయా శాఖల అధికారులు, నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా గురు గారికి, అదేవిధంగా స్థానిక క్రిస్టియన్ కమ్యూనిటీకి, అదేవిధంగా మా బాని గారికి, జాయ్ గారికి, ఇతర మా అంటే ఎవరైనా పేరు చెప్పకపోతే ఏమనుకోవద్దు, మా గుండెలలో ఉంటారు మీరు. కాబట్టి ఏదున్నా మేము మాటలు తక్కువ చెప్తాం, పని ఎక్కువ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా చర్చిని అభివృద్ధి చేసే బాధ్యత మాది. అంటే నేను వచ్చినప్పుడే నాకు ఒకటి ఉండే, అది మంచి స్టాచ్యూ పెట్టాలి, ఇక్కడ చర్చిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పం మాకుండే. దాన్ని ఇవాళ సాధించుకున్నాం. దాదాపు 29-30 కోట్లు మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. కాబట్టి బ్రహ్మాండంగా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని చర్చిని అభివృద్ధి పదంలో మరి తీసుకువెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరున మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. తోటి మెదక్ చర్చ్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాం. ఇటు మెదక్ చర్చే కాదు, మెదక్ చర్చ్ అయితేనేమి, ఏడుపాయల అమ్మవారి ఆలయం అయితేనేమి, మెదక్ పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్లు అయితేనేమి బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మెదక్ పట్టణంని, మెదక్ నియోజకవర్గం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎస్హెచ్జికి దాదాపు 3,53,00,000 రూపాయలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళంతలో వాళ్ళే అంటే వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇదే కాదు, ఇంకా బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మెదక్ పట్టణంని, మెదక్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ నియోజకవర్గ కుటుంబ సభ్యులకు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ.